హాయ్ చెల్లెళ్ళు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడే మా అమ్మాయి స్కూల్ నుంచి అయితే వచ్చేసిందండి. తనతో వర్క్ అయితే రాయించేసిన తర్వాత ఈవినింగ్ అయింది కదా, హాట్గా ఏమన్నా తినాలని అనిపించిందండి. అందుకని చెప్పి ఆనియన్ పకోడీ అయితే చేద్దామని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నిటిని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకుని ఈ విధంగా ఉల్లిపాయలని బాగా మెత్తగా స్మాష్ చేసుకుంటే అందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. వాటర్ అనేది ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంగ్రీడియంట్స్ని అన్నిటిని వేసేసుకుని సన్నపిండిని కూడా యాడ్ చేసుకుని బాగా మెత్తగా స్మాష్ చేసుకుంటే అందులో ఉన్న వాటర్ సరిపోతుందండి. ఎక్స్ట్రా ఒక చుక్క వాటర్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది రెడీ చేసి పెట్టేసుకొని మన పకోడీని అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసేసుకుంటే టేస్ట్ అనేది మామూలుగా లేదండి. కాకపోతే నేను ఇందులో చిన్న మిస్టేక్ అనేది చేశాను. ఎందుకంటే రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే కొంచెం కరకరలాడేదేమో. నేను రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేయలేదు కదా, అందుకు కొంచెం మెత్తగా వచ్చినాయి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి